అల్ప విశ్వాసంతో రావద్దు, అల్ప విశ్వాసంతో ప్రార్థన చేయవద్దు, అల్ప విశ్వాసంతో పాట పాడవద్దు, అల్ప విశ్వాసంతో నువ్వేం చేయవద్దు తెలుసా? ఓ చప్పట్లు కొట్టవద్దు. అల్ప విశ్వాసంతో నువ్వేం చేయకూడదు తెలుసా? మోకరించకూడదు. పోతుందా పోదా, ఓ ఆశీర్వాదాలు వస్తాయా రావా, ఏం జరుగుతుందా జరగదా అని కాదు. నా ప్రభు ఖచ్చితంగా ఇది చేయగలడు. ఆయన కార్యము చేయగా త్రిప్పగలవాడెవడని దేవుని వాక్యం తెలియజేస్తుంది. అందుకే దేవుడు గనుక కార్యాలు చేసే దేవుడు మన దేవుడు. ఆయన స్థిరపరిచే దేవుడు, ఆయన నిన్ను ఆశీర్వదించే దేవుడు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభుని గణపరచుదాం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. కనుక ఈరోజు నమ్మే వచ్చావా? ఈరోజు ఈ స్థలానికి నమ్మే వచ్చావా? ఈ లోకం అనేటువంటి ఏమండి ఈ యాత్రలో, ఈ అరణ్య యాత్రలో లేదా ఈ ఎడారి యాత్రలో నువ్వు ప్రయాణం చేస్తున్నాం. మనం ఎక్కడ నీకు జవాబు దొరకదు, కానీ యేసు ప్రభు దగ్గరే జవాబు ఉంటుంది. యేసు ప్రభు దగ్గరే నీకు రక్షణ ఉంటుంది. యేసు ప్రభు దగ్గర నీకు మోక్షం ఉంటుంది. యేసు ప్రభు దగ్గరే నీకు విమోచన. యేసు ప్రభు దగ్గరే నీకు సకల ఆశీర్వాదాలు, ఐశ్వర్యాలన్నీ ఉన్నాయి. దేవునికి స్తోత్రం.